आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान्। सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని 8వ పటలము 23వ ఖండికలో మనము 10వ సూత్రం వరకు విన్నాము గడిచిన భాగంలో. ఇప్పుడు 11వ సూత్రము. దోషాణాంతు నిర్ఘాతో యోగమూల ఇహ జీవితే నిర్హృత్య భూతదాహీయాన్ క్షేమం గచ్చతి పండితః అని 11వ సూత్రము. పూర్వపు సూత్రాల్లో తం యోనుతిష్టేత్ సర్వత్ర ప్రాధ్వంచాస్య సదాచరేత్ అన్నాడు. ఏ వ్యక్తి అయితే ఆత్మచింతనం చేస్తాడో, సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకుంటాడో అటువంటి వాడు మోదేత విష్టపే సపశ్యేత్ మోదేత విష్టపే అన్నాడు. అనుతిష్ఠేత్ అనేటువంటి పదాన్ని వాడినాడు. ప్రాధ్వంచ సదాచరేత్ అనేటువంటి పదాన్ని కూడా వాడినాడు. అంటే ప్రాధ్వంచ అనే పదానికి బంధనాన్ని కర్తవ్యంగా విధింపబడ్డది అని గుర్తించాలి. అనుష్ఠానాన్ని చేయాలి, బంధనాన్ని కర్తవ్యంగా ఆచరించాలి అనే విషయాన్ని గమనించాలి. అనుష్ఠానము అనంటే ఏమిటి? అనుతిష్ఠేదంటే అనుష్ఠానాన్ని చేయాలి అనంటే అర్థం ఏమిటి? బ్రహ్మాత్మ వస్తువులకు గల వాస్తవమైన ఏకత్వాన్ని నిరంతరాయకముగా అనుసంధిస్తూ ఉండడము, బ్రహ్మాత్మైక్య విషయక వృత్తి పరంపర కలిగి ఉండుట అనర్థము. ఇక బంధనం, ప్రాధ్వంచ అన్నప్పుడు బంధనము అని అన్నాడు. బంధనం అంటే వృత్తికమైన మనస్సు మనస్తత్వాన్ని కోల్పోయి బ్రహ్మాత్మాభేదాకార మాత్రమున ఉండడము. మనస్సులో ఏవో రకాలైనటువంటి వృత్తులు ఉంటూనే ఉంటాయి. ఎప్పటికీ అనేక రకాలైనటువంటి వృత్తులు ఉదయిస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ బంధనం, ప్రాధ్వం అనే పదానికి బంధనం అనే అర్థం చెప్పినాడు. బంధనము అని అంటే మనస్సులో ఏ విధమైనటువంటి వృత్తులు లేకుండా పోయి మనస్తత్వాన్ని కూడా, మనస్తత్వమే కోల్పోయినట్టు అవుతుంది వృత్తులే కనుక ఒకవేళ కోల్పోయినవి అనంటే. అప్పుడు బ్రహ్మాత్మాభేదాకారం అదొక్కటి, ఆ వృత్తి మాత్రం ఒకటి ఉంటుంది. దాన్నే బంధనం అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా ఆ శ్లోకంలో ప్రతిపాదించినాడు. ఈ రెండింటినీ ఎప్పటికీ సాధన చేస్తూ ఉండడం వలన ఇది సాధ్యమవుతుంది. ఒక చెట్టు కొనాన ఊర్ధ్వభాగంలో ఉన్నటువంటి కొమ్మను కిందికి వాలి ఉండేట్టుగా విశేష ప్రయత్నాన్ని చేస్తూ చేయిని పట్టుకొని ఆ కొమ్మను వంచినామనుకోండి, మనం చేయిని వదిలిపెట్టిన తర్వాత ఆ కొమ్మ మళ్ళీ యథాస్థానానికి పోతుంది, స్వస్థానానికి చేరుతుంది. ఎవడైతే సాధకుడైనటువంటి పురుషుడున్నాడో ఆ కొమ్మను కిందికి వంగేట్టుగానే చేయాలి అని అనుకుంటాడో, విసుగును నిర్వేదాన్ని పొందకుండా మళ్ళీ మళ్ళీ ఆ కొమ్మను గట్టిగా లాగి పట్టుకున్నాడు అనంటే, విశేష ప్రయత్నాన్ని కనుక చేసినాడు అనంటే కొంతకాలానికి ఆ కొమ్మ పైకుండేదల్లా కిందికి అవనతమై
ఏ విధంగా మళ్ళీ పైకి పోకుండా పైకి పోయే స్వభావాన్ని కోల్పోయి ఉంటుందో వాని యొక్క సాధన వలన, అదేవిధంగా ముముక్షువైనటువంటి ఏ సాధకుడు ఉంటాడో తన చిత్తము, ముముక్షువుకుండేటువంటి ఏ చిత్తం ఉన్నదో ఆ చిత్తము అనేక జన్మవాసన వాసితమై ఉండడం వలన స్వాభావికంగా దాని పరిస్థితి ఎటువంటిది అంటే అనాత్మభూతమైనటువంటి దేహాదుల యందు దృఢతరమైనటువంటి తాదాత్మ్య అధ్యాస వలన వాడు ఏమనుకుంటూ ఉంటాడు అనంటే మనుష్యోహం కర్తాహం భోక్తాహం జననాదిమానహం, నేను మనుష్యుడను, నాకు కర్తృత్వ భోక్తృత్వాలున్నాయి, జనన మరణాలు కలవాడను నేను అని భావించుకుంటూ ఉంటాడు. ఇది సర్వ అనర్థాలకు సంకులమైనటువంటిది, సంస్కృతికి మూలమై ఉన్నది. ఇటువంటి సంసార హేతు అయినటువంటి అజ్ఞానకార్యమైన అధ్యాసను నివర్తింపజేసి సహజమైనటువంటి ఏ సచ్చిదానందాత్మక స్వస్వరూపము ఉన్నదో దాన్ని అధిగమించుటకు గురు శాస్త్ర వాక్య శ్రవణము అనాది సాధనముల వలన సంపన్నమైనటువంటి యథార్థ జ్ఞాన సంపత్తితో వానికి వచ్చేటువంటి అనుభూతి ఎట్లా ఉంటుంది? నాహం మనుష్య నవాకర్త భోక్తా వా నాహం కింటు సత్యజ్ఞానానంత లక్షణం బ్రహ్మైవాస్మి. నేను మానవుడను కానీ కర్తృత్వ భోక్తృములు కలవాడను కానీ కాదు, సత్యజ్ఞాన అనంతరూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువే నేనయ్యున్నాను అనేటువంటి నిశ్చయము కలిగినటువంటి వాడై దానికి సంబంధించిన అపరోక్షానుభూతి కలిగి అప్రచ్యుత సత్యజ్ఞానానంత లక్షణమైన స్వస్వరూప ప్రతిపత్తి రూపమైనటువంటి పరమ ముక్తిని అధిగమించేందుకు యథాశాస్త్రము అనుసంధానము బంధనములను నిరంతరము విశేష ప్రయత్నముతో ఆచరించాలి. ఆ విధంగా ఆచరించడం వలన చిత్తగతమైనటువంటి మనస్సులో ఉన్నటువంటి దేహతాదాత్మ్యాది లక్షణ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమముగా చిత్తమును శమించి సంసారాభిముఖత తొలగిపోయి సాధకుడు ఏదైతే అభిలషించినాడో అప్రచ్యుతాద్వయ బ్రహ్మాత్మస్వరూప సంపన్నత అనేటువంటిది అది వానికి లబ్ధమవుతుంది. ఏతావత జీవన్ముక్తత అనేటువంటిది వానికి వస్తుంది. అటువంటి పురుషధౌరేయులకు అప్రచ్యుతాద్వయ పరబ్రహ్మాత్మనావస్థితి అది ప్రయత్న వలన వచ్చేటువంటిది కాదు, అది సహజ స్థితి వాళ్లకు. అటువంటి వాళ్ళ సంభాషణాది చర్యలు సర్వజన సాధారణాలు కాకుండా విలక్షణంగా ఉంటాయి. ఆ వివరణనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞస్య కా భాష అనే ప్రశ్న వేసుకొని వాళ్లకు సంబంధించినటువంటి లక్షణాలన్నింటినీ కూడా తెలియజేసినాడు. ఏతావత అనుతిష్ఠేతు ప్రాధ్వంచ అనేటువంటి ఆ సూత్రముల ద్వారా మనకు ఆపస్తంభ మహర్షి చెప్పిన విషయం ఏమిటి అంటే సాధన బాగా చేసి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం అత్యంత అవసరమై ఉన్నది అని గడిచినటువంటి సూత్రాల్లో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు దోషాణాంతు నిర్ఘాతో యోగమూలైహ జీవితే నిర్హృత్య భూతదాహీయాన్ క్షేమం గచ్చతి పండితః అని. దోషములు ఏవి అనంటే క్రోధాదులను దోషాలు అని అంటారు. నిర్ఘాత అనంటే వాటి వినాశము. ఇక యోగములంటే ఏవి అనంటే అక్రోధాదయ, క్రోధానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని యోగాలు అనే పేరుతో పిలుస్తారు. తన్మూల తన్నిమిత్తం ఇత్యేతత్ శంకరాచార్యుల వారు అంటున్నారు. అక్రోధాదిషు హి సత్సు
ప్రతిద్వంద్వినో దోషాః దుర్బలత్వాన్ నిర్హన్యంతే. క్రోధాలు అక్రోధాలు, క్రోధాలు దోషములు, అక్రోధాదులు ఏవైతే ఉన్నాయో అవి యోగములు. ఈ రెండిటికి ఇప్పుడు పరస్పరం యుద్ధం జరగాలి. ఈ రెండిటికి ఒకవేళ యుద్ధమే జరిగినట్టయితే గెలిచేవేవి ఓడిపోయేవి ఏవి అని మధ్యవర్తులమే మనం ఆలోచన చేస్తే, అక్రోధాదిషు హి సత్సు ప్రతిద్వంద్వినో దోషాః, అక్రోధాదులనేటువంటి యోగాలున్నాయో ఆ యోగములకు ప్రతిపక్షాలైనటువంటి ఏ దోషాలు క్రోధాదులున్నాయో అవి దుర్బలములై ఉన్నాయి కాబట్టి అవి ఓడిపోతాయి. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సూత్రంలో ఏమన్నాడు, జీవితే అన్నాడు. జీవతే ఇది దోషప్రభవ కర్మ నిమిత్తత్వాత్ జీవితస్య. బ్రతికున్నటువంటి వానికి ఈ దోషాలు క్రోధాదులు అక్రోధాదులు అనేటువంటివి ఏర్పడతాయి కాబట్టి దేహధారణావసానో దోష వ్యాపార ఇచ్చేతద్ దర్శయతి. దేహాన్ని ధరించినటువంటి వానికే ఈ దోషాదులు యోగములు అనేటువంటివి ఉంటాయి అనే విషయాన్ని ఆపస్తంభ మహర్షులు ఈ సూత్రంలో తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ సూత్రానికి భాష్యాన్ని రచిస్తూ శంకరాచార్యుల వారు ఏమంటారు అంటే, సమ్యక్ దర్శన సచివత్వాత్ బలవంతో యోగాః. యోగములు దోషములు అని ఈ రెండున్నాయి. దోషములు క్రోధాదులు, యోగములు అక్రోధాదులు అని చెప్పుకున్నాం కదా. అక్రోధాది యోగములు గెలుస్తాయి, క్రోధాది దోషములు ఓడిపోతాయి. ఎందుకు అని ప్రశ్న వేసుకొని సమాధానం చెప్తున్నారు. సమ్యక్ దర్శన సచివత్వాత్ బలవంతో యోగాః. సమ్యక్ జ్ఞానముకు సహాయం చేసేటువంటివి ఉన్నాయి కాబట్టి బలవంతములైనటువంటి చాలా బలిష్టములైనటువంటివి యోగములు. ఇక ఏ దోషములు ఉన్నాయో క్రోధాదులు మిథ్యాప్రత్యయ సచివత్వాత్, మిథ్యాజ్ఞానానికి అవి అనుబంధమై ఉన్నాయి కాబట్టి అవి దుర్బలములైనటువంటివి. అందుకనేవి నశించిపోతాయి, అవి ఓడిపోతాయి. ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని ఉట్టంకించినారు శంకర్లు. బుద్ధిబలవద్భ్యః తద్ధీనానాం లోకే నిర్ఘాతో దృష్టః. బుద్ధి బలము ఎవనికైతే ఉంటుందో అది లేనివాణి పైన వీడు జయాన్ని పొందుతాడు. బుద్ధి బలాలు ఎవనికైతే ఉంటాయో అది లేనివాణిపైన బుద్ధి బలాలు గలవాడు జయిస్తాడు లోకంలో. ఇది ఎట్లానో ఇక్కడ కూడా అక్రోధానాలు ఏవైతే ఉన్నాయో క్రోధాదులపైన జయాన్ని పొందుతాయి. భూతదాహాన్ అని విశేషణం వేసినాడు. భూతదాహాన్, భూతములు అంటే ప్రాణులు. ప్రాణులను ఈ క్రోధాదులు ఏం చేస్తాయి అంటే, దేహేషు ఉద్భూతేషు భూతాని దహ్యంతైవ అగ్నినా పరితప్యంతే. అగ్ని వలన ఏ విధమైనటువంటి తాపాన్ని పొందుతామో, పరితాపాన్ని పొందుతూ ఉంటామో, క్రోధాదుల వలన అటువంటి పరితాపాన్ని పొందుతాం. కాబట్టి ఈ దోషములనే పేరుతో పిలువబడేటువంటి క్రోధాదులు ఉన్నాయో వాటిని భూతదాహములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అటువంటి భూతదాహాలను భూతదాహాః తాన్ నిర్హృత్య క్షేమం నిర్భయం మోక్షం గచ్చతి. ఆ భూతదాహాలన్నిటిని కూడా తొలగించుకొని యోగముల ద్వారా అక్రోధాదుల ద్వారా వాడు మోక్షాన్ని పొందుతాడు. పండితుడైనటువంటి వాడై మోక్షాన్ని. పండితుడు అనే పదానికి శంకరులు ఈ భాష్యంలో అర్థం చెప్పినారు. పండితుడు అని అంటే ఇక్కడ విద్వాంసుడు అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవడానికి వీల్లేదు. ఏదో ఒక శాస్త్రంలో ప్రవీణుడు అనే అర్థాన్ని చెప్పుకోవడానికి వీల్లేదు. బ్రహ్మ విద్యా సంపన్నుడైనటువంటి వాడినే పండితుడు అనే పేరుతో పిలుస్తారు అని ఈ సూత్రానికి ఇంకా విశేషమైనటువంటి అంశాలను కొన్నిటిని తెలియజేసినాడు. ఏతావత
భూతదాహములనే పేరుతో పిలువబడేటువంటి ఏ దోషములున్నాయో ఆ దోషములు అక్రోధాదులు అనేటువంటి పేరు గల యోగముల ద్వారా వాటిని తొలగించుకోవచ్చు అని చెప్పి 12వ సూత్రంలో అథ భూతదాహీయాన్ దోషానుదాహరిష్యామ, ఇక ముందు మేము ప్రాణులకు కష్టాన్ని కలిగించేటువంటి ఏ దోషములున్నాయో వాటిని మేము ఉదాహరించబోతున్నాము అని చెప్పి 13వ సూత్రంలో ఆ భూతదాహములనేటువంటి పేర్లు గల దోషాలను ఉట్టంకించినాడు. అవేమిటి అంటే క్రోధో, హర్షో, రోషో, లోభో, మోహో, దంభో, ద్రోహో, మృషోద్యమత్యా, అత్యాశ, పరీవాద, అసూయ, కామమన్యు, అనాత్మ్యం, అయోగ, తేషాం యోగమూలో నిర్ఘాతః. ఈ చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో క్రోధము, హర్షము, రోషము, లోభము అనేటువంటివి ఇవన్నీ కూడా భూతదాహములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కూడా యోగముల ద్వారా ఇవి తొలగిపోయేటువంటివి అన్నారు. ఇందులో క్రోధం అంటే ఏమిటి, ఈ విషయాలన్నిటి కూడా వివరంగా చెప్పినారు జగద్గురు శంకరాచార్యుల వారు. క్రోధము అనంటే తాడన ఆక్రోశనాది హేతు అంతఃకరణ విక్షోభ గాత్రస్వేద కంపనాది లక్షణ. శరీరంలో చెమటలు రావడము, కంపనం కలగడము, కొట్టడము, ఆవేశానికి రావడం వలన మనస్సులో ఏర్పడ్డటువంటి ఒక విక్షోభాన్ని క్రోధము అనే పేరుతో పిలుస్తారు. హర్షము అనంటే దానికంటే విపరీతమైనటువంటిది అభీష్టలాభజనితో బాష్పరోమాంచనాదిలింగ. అభీష్టమైనటువంటి ఏదైనా కోరిక నెరవేరినది అనగానే కళ్ళ వెంబడి బాష్పాలు రావడము, శరీరంలో రోమాలు నిక్కబుడుచుకోవడము మొదలైనటువంటి వాటి ద్వారా తెలుస్తుంది హర్షం అనేటువంటిది. రోషము అనంటే అనిష్ట విషయో మానసో విక్రియా విశేష. అనిష్టమైనటువంటి దాని యందు మనస్సుకు సంబంధించినటువంటి ఏ విక్రియా విశేషం ఉన్నదో దాన్ని రోషము అనే పేరుతో పిలుస్తారు. లోభ అనంటే పరద్రవ్యము పైన కోరిక లేదా స్వద్రవ్య అవినియోగ తీర్థే. యజ్ఞయాగాది క్రతువులయందు, దానాలయందు తనకు సంబంధించిన ద్రవ్యాన్ని వినియోగించకపోవడము, ఈ 2 రకాలైనటువంటి అర్థం చెప్పినారు. మోహము అనంటే అవివేకిత. దంభము ఆత్మనో ధార్మికత్వ ప్రకాశనం. తను ధార్మికుడు అనేటువంటిది 10 మందికి చెప్పుకోవడం ఏదైతే ఉన్నదో దాన్ని దంభము అని అంటారు. ద్రోహము అనంటే ఇతరులకు అనిష్టాన్ని చేయాలనేటువంటి బుద్ధి కలిగి ఉండడము. మృష అనంటే కార్యాకార్య అనృతవచనం. అవిద్యం అనృతవచనం. ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేటువంటి విషయంలో అబద్ధం ఆడడం ఏదైతే ఉన్నదో దాన్ని మృష అనే పేరుతో పిలుస్తారు. అత్యాశ, పరీవాదములు అనంటే అత్యాశ అనంటే విపరీతంగా తినడము. పరివాదము అనంటే సమక్షంలో లేనప్పుడు ఇతరులకు సంబంధించినటువంటి దోషాన్ని ఉట్టంకించి చెప్పడము. అసూయ అనంటే ఇతరుల యొక్క గుణాన్ని ఓర్చుకోకుండా ఉండడము. కామమన్యు, కామ స్త్రీవ్యతికరాభిలాష. మన్యు తద్వ్యాఘాతకృత్సు ద్వేష. ఏ కోరిక కోరి ఏ స్త్రీని వీడు అపేక్షిస్తున్నాడో దాన్ని కాకుండా చేసిన వాళ్ళపైన ద్వేషమును మన్యువు అనే పేరుతో పిలుస్తారు. అనాత్మ్యం అంటే అనాత్మవత్త. ఇవేవైతే ఉన్నాయో ఇవి దోషములు అనే పేరుతో పిలుస్తారు. భూతదాహములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. తేషాం యోగమూలో నిర్ఘాత. ఈ చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ దోషాలు ఇవన్నీ యోగముల ద్వారా తొలగిపోయేటువంటివి ఉంటాయి అని ఈ సూత్రం చెప్పి, కే పునస్తే యోగముల ద్వారా ఈ దోషములు తొలగిపోతాయి అన్నావు కదా. యోగములంటే ఏవి అనంటే
అక్రోధో అహర్షో అరోషో అలోభో అమోహో అదంభో అద్రోహ సత్యవచనం అనత్యాశో అపైశునం అనసూయ సంవిభాగ త్యాగ ఆర్జవం మార్దవం శమో దమః సర్వభూతై అవిరోధో యోగ ఆర్యం ఆనృశంసం తుష్టిరితి సర్వాశ్రమాణం సమయపదాని తాన్యనుతిష్టన్ విధినా సార్వగామీ భవతి. 14వ సూత్రం. అక్రోధ అహర్ష మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యోగములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. సమాధి లక్షణత్వాత్ యోగ. ఆర్జవము అనంటే రుజుత, అదుష్టాకల ఆకలనపూర్విక వాంగ్మనఃకాయానాం ప్రవృత్తి. మార్దవం మృదుత్వం. శమము అనంటే అంతఃకరణ ఉపశమనము. దమము అనంటే బాహ్యకరణాల యొక్క ఉపశమనము. ఇతరులను పీడించకుండా ఉండడము. అక్షుద్రత, క్రౌర్యము లేకపోవడము. వచ్చినటువంటి ద్రవ్యముతో సంతోషాన్ని పొందడము. సర్వభూతములతో అవిరోధంగా ఉండడము అని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్యాదీని ఇత్థం ప్రకారాన్ని సర్వాశ్రమాన్ ప్రతిగమయతి సర్వాశ్రమాణం సమయపదానీతి. అన్ని ఆశ్రమాలకు అవసరమైనటువంటి అన్ని ఆశ్రమాల వాళ్ళ చేత ఇవి పొందవలసినటువంటి ఏ యోగములు ఉన్నాయో ఈ యోగములను అనుష్ఠించడం వలన సర్వగామి భవతి. సర్వగామి సర్వగమనశీల జ్ఞానాభివ్యక్తి క్రమేణ భవతి ముచ్యతే ఇత్యర్థ. సర్వగామి భవతి అంటే చివరికి ముచ్యతే ఇత్యర్థ అని చెప్పినారు. ఏతావత ఆపస్తంభుల వారి యొక్క అభిప్రాయం ఏమై ఉన్నది అనంటే మనిషి యొక్క సహజ ప్రవృత్తి ఏమిటి అనంటే పుట్టుకతోనే వీనికి పుట్టినప్పటి నుండి కామక్రోధాదుల యందు ప్రవృత్తి సహజంగా ఉంటుంది. దాన్ని ప్రత్యేకించి నేర్చుకోవలసినటువంటి అవసరం లేదు. అందుకని యోగాన్ని మాత్రము నేర్చుకోవాలి. అందుకని యోగము అంటే ఏమిటి అంటే అక్రోధనములు, క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటన్నిటికీ వ్యతిరేకములైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా అలవరుచుకొని క్రోధాదులను గనక ఒకవేళ జయించినాడు అనంటే తప్పకుండా వాడు సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించిన వాడవుతాడు అని ఒక చక్కని మార్గాన్ని మనకు తెలియజేసినాడు. ఈ విధమైనటువంటి వేదాంత చింతనతో కూడుకున్నటువంటి అష్టమ పటలము ఈ 14వ సూత్ర వ్యాఖ్యానంతో సమాప్తమైనది. ఆ తర్వాత 9వ పటలంలో మొదటి సూత్రము క్షత్రియం హత్వా గవాం సహస్రం వైరయాతనార్థం దద్యాత్ అనే సూత్రము. ఆ సూత్రానికి సంబంధించిన వివరణనంతా కూడా వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.